హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ జమీలా అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే సండే మార్నింగ్ అన్నమాట. నేనైతే ఇంకా సండే టిఫిన్ చేయడానికైతే పప్పు నానబెట్టుకుంటున్నాను. ఇంకా సండే మార్నింగ్ లేస్తే అస్సలు హడావిడిగా అయిపోతుందన్నమాట. సో ఆ రోజు కూడా తొందరగా గడిచిపోతుంది. ఎందుకంటే పొద్దున్నే లేవడం, ఇంకా పనంతా చేసుకోవడం, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయడం, చర్చ్కి వెళ్ళడం, వచ్చేసరికి మళ్ళీ లంచ్ టైం అయిపోవడం, కాసేపు రెస్ట్ తీసుకోగానే మళ్ళీ ఈవినింగ్ పనులు యథావిధంగా రెడీ చేసుకోవడం, ఇంక ఇదే పని అన్నమాట. సండే అంటే అసలు తెలియకుండా గడిచిపోతుంది అనమాట. ఓకే, నేనైతే ఇక్కడ సాటర్డే అయితే పప్పు అయితే నానబెట్టుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని అయితే కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ అయితే సబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఇది సాటర్డే నైట్ అనమాట. కిచెన్ అంతా క్లీన్ చేశాక తీసిన క్లిప్. ఓకే, ఇక్కడైతే సండే మార్నింగ్ ఆకుకూరలు అతనైతే వచ్చారు. ఆకుకూరలు తీసుకుంటున్నాను. అప్పుడు జల్లుకుంది కానీ ఇప్పుడు చల్లితే చెల్లు నీళ్ళు కట్టి ముట్టుకున్నవారు వాళ్ళకి అవసరం కదా. మరి ఇప్పుడు వేసవకాలం తోటకూర ఇవ్వండి. ఇంక ఇదే ఉందా? చుక్కకూర అన్నారు. ఏది చుక్కూర ఉంది? ఏది అదేవ్వండి. చుక్కూర చాలా బాగుంది. చుక్కకూర కదండి, పుల్లగుంటది. ఇదే పుల్లగా ఉండేది. ఇది పుల్లగుంటది. మాయ అది పుల్లగుంటది అంటున్నాడు. అబ్బాయి పాలకూర ఏది చుక్కూర ఏది ఈ మాసంలో వేసుకుని చేపలు వేసుకొచ్చి కూర పప్పులు వేసుకుంటే ఇంకా అసలు చూడక్కలేదు. పుల్లగొంగర పుల్లగొండ చుక్కూర తోటకూర ఇచ్చేయండి. ఇది కూడా మచ్చ వచ్చేసింది. గోంగూర ఎలాగా కట్టారు ఏదైనా. తోటకూర ఇచ్చేయండి. తోటకూర కూడా 20ఏనా? అంత రేటు చెప్పేస్తున్నారేంటి? 20 అండి. అడగండి అతను ఎప్పుడు అమ్ముతాను. మీ దగ్గర ఏమో ఎక్కువ తీసుకొని తప్పది. మా ఆయన తీసుకొస్తా ఉంటారు తణుకులో ఆకుకూరలు బాగా. తణుకులో 20. తణుకులో ఏం చాపుకోరు. ఏం తణుకు తెచ్చింది. తెల్లగట్ల 3ంటికి వెళ్తాను. కాకరపడి తెస్తారు అతను. అతని దగ్గర తీసుకుంటాను నేను. ఆ పాలకూర మొత్తం పురుగంట అంటే కదా అది. పల్లెటూరులో ఉన్నారు కదా, కూరగాయలు ఆకుకూరలు చక్కగా రేట్లు తక్కువ వస్తాయి, పండిస్తారు కదా అనుకుంటారండి. అదేం ఉండదండి. అసలు చాలా చాలా రేట్లకైతే తీసుకొచ్చి అమ్ముతారనమాట. టౌన్స్లో ఎలా అమ్ముతారో అలాగే అమ్ముతారు. ఎప్పుడన్నా ఒకసారి టౌన్ వెళ్తే ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మార్కెట్ 6 o'clockకి అలా ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఏదన్నా కొంచెము ఇచ్చేవాళ్ళు ఇచ్చేయచ్చు. అంటే 3 కట్టలు వచ్చి 20 రూపాయలకి అలాగ ఇస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు చూసారు కదా, అసలు కరెక్ట్గా 20 రూపాయలు తీసుకున్నారు. ఒకే ఒక కట్ట తీసుకున్నాను నేను. అది ఇంకా పప్పులో వేసి అయితే ఇంకా వండుతానమాట. నాకు పప్పు ఆకుకూర కాంబినేషన్ ఎందుకో ఫ్రెండ్స్ ఇష్టం ఉండదు. పప్పు మామిడికాయ ఇలాంటివి నచ్చుతుంది తప్ప పప్పు ఆకుకూర, పప్పు అనపకాయ ఇంక ఇవన్నీ కూడా నాకు ఎందుకో ఇష్టం ఉండదు. మ్యారేజ్ కాకముందు అసలు తినేది అని కాదు. బట్ ఇప్పుడైతే ఇంకా అన్నీ తినాలి, ఇంకా తప్పదు కదా. ఓకేనండి, ఇంకా పప్పు అయితే అక్కడ పెట్టొచ్చాను అనమాట. ఇంక బట్టలు నానబెడుతున్నాను. చాలా బట్టలు అయితే ఉన్నాయి. ఇంక ప్రతిరోజు బై హ్యాండ్ అయితే ఉతుకుతూ ఉంటానండి. ఉతకపోతే ఎక్కువైపోతాయి అన్నమాట. ఇంకా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి పల్లీలు అయితే వేయిస్తున్నాను. ఇక్కడ ఒక పని అక్కడ ఒక పని ఇంకా అటు ఇటు తిరుగుతూనే ఉంటానన్నమాట. ఒక హాలిడేస్ అప్పుడే కదండి స్కూల్స్ ఓపెన్ చేసినా సరే ఇంకా అదే ఇంకా దారుణం అన్నమాట. చాలా హడావిడిగా ఉంటుంది నాకు. ఒక 2 బట్టలు ఉతుకుతాను, మళ్ళీ లోపలికి వెళ్ళి కర్రీ చేసుకోవడం, మళ్ళీ 2 బట్టలు ఉతకడం, మళ్ళీ లోపలికి వెళ్ళి కర్రీ చూసుకోవడం, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ పొయ్యి మీద పెట్టుంటే చూసుకోవడం, ఇంక ఇలా తిరుగుతూనే ఉంటాను అన్నమాట. నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుంది, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, ఎందుకు ఇంత బాధలు, ఎందుకు పుట్టింట్లో అంత మంచిగా పెరగొచ్చాను, ఇక్కడ ఇంత కష్టాలా ఏంటి, అసలు నేను ఏం పాపం చేశానా అని కొన్నిసార్లు నాకు నేనే అనుకొని బాధపడుతూ ఉంటాను. బట్ ఎవరి దగ్గర అయితే ఎక్స్ప్రెస్ చేయనండి. నేను మా హస్బెండ్తో చెప్పను, మా పిల్లలతో చెప్పను, మా అమ్మ మా నాన్నతో కూడా చెప్పను అనమాట. ఎందుకంటే తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుందిలే అనుకొని అయితే సరిపెట్టుకుంటూ ఉంటాను. బట్ ఉన్నంతలో మంచిగానే ఉంటాను అన్నమాట. నేను ఎవరి దగ్గర కూడా హార్ష్గా మాట్లాడను, ఎవరిని కూడా ఒక మాట దుడుగ్గా అనను అనమాట. ఓకేనండి, నాకు నేనే సర్ది చెప్పుకొని ఇంకా వదిలేయాలి అన్నకాడికి చెప్పుకుంటూ ఉంటాను. బట్ ఎందుకు ఈరోజు మీతో చెప్పుకోవాలనిపించింది కాబట్టి అయితే ఇంకా చెప్తున్నాను అనమాట. నిజంగా అండి, మంచి వాళ్ళకే కష్టాలన్నీ వస్తూ ఉంటాయి. ఏంటో మరి తెలియదు కానీ చాలామంది అంటూ ఉంటారు, పూర్వజన్మలో చేసినటువంటి కర్మఫలం అని అంటూ ఉంటారు కదా. మరి ఇంక దాన్ని బేస్ చేసుకొని అయితే సరేలే నేను ఏదో చేశాను అన్న కాడికైతే నేను అనుకుని వదిలేయాలి అన్న కాడికి అనుకుంటూ ఉంటాను.
చాలా చాలా బాధ అయితే అనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ నాకు. ఎందుకంటే నేను ఊహించలేదన్నమాట ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఎంత పని ఒక్కదానే చేసుకోవాల్సి వస్తుందా ఇంతమందికి అని అయితే నాకు కొన్నిసార్లు బాధ వస్తూ ఉంటుంది. అయినా సరే అర్థం చేసుకోరు. ఎంత కష్టం, మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా ఎంతో కష్టం చేస్తాము, అయినా సరే అసలు గడ్డి పరకలాగా తీసి పక్కన పెడతారన్నమాట. ఇంక అక్కడే వస్తుందన్నమాట. నిజంగా ఆడవాళ్ళండి, ఆడవాళ్ళని ప్రేమిస్తే ప్రాణాన్ని కంచంలో పెట్టేస్తారనమాట. అసలు నిజంగా ఎంత మంచిగా చేసి పెట్టు, నువ్వు ఎంత కష్టం చెయ్యి, అసలు కనీసం అలా పక్కకు తుడిచేస్తారు. నాకు అదే బాధ వస్తూ ఉంటుంది. ఆడవాళ్ళని గెలవాలి అని అనుకుంటే ప్రేమగా 2 మాటలు మాట్లాడితే సరిపోతుంది. 4 కేజీల బంగారం, ఒక 4 కేజీలు వెండి తీసుకొచ్చి ఇవ్వాల్సిన అవసరమే లేదండి. 4 మాటలు ప్రేమగా కట్టుకున్నవాడు మాట్లాడితే నిజంగా నేను చెప్పాను కదా, ప్రాణాన్ని కంచంలో పెట్టేస్తుంది ఎవరికైనా సరే. కానీ బెదిరించి చేయించాలి అనుకుంటే మాత్రం అంటారు కదా పెద్దవాళ్ళు, రుద్రకాళిలా మారిపోతుంది అనమాట. అది మాత్రం ఖచ్చితం అండి, నిజంగా చెప్తున్నాను. ఆడవాళ్ళ మనసు నాకు అనిపిస్తూ ఉంటుంది, నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు. సో దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను నేను. మా ఆడవాళ్ళు అంతే, ఇంకా మంచిగా మాట్లాడి, మంచిగా 4 మాటలు మాట్లాడి ప్రేమగా దగ్గరకు తీసుకుంటే అసలు నిజంగా ప్రాణం ఇచ్చేయడానికి రెడీగా ఉంటుంది భార్య అనే ఆవిడ. కానీ బెదిరించి భయపెట్టి చెయ్యాలి అనుకుంటే మాత్రం అసలు ఇంకా అది మీరే చెప్పాలి కామెంట్స్లో ఎలా ఉంటుందో. ఓకే ఫ్రెండ్స్, ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా, పప్పు అయితే నేను రుబ్బేసానండి, మిక్సీలో పట్టేశాను. ఇంకా ఇడ్లీ రవ్వ అయితే కలిపాను అన్నమాట. పిల్లలు లేచి స్నానం చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఇంక బ్రేక్ఫాస్ట్ వేసేస్తే చర్చికి అయితే బయలుదేరుతారనమాట. తాతయ్యకి నేను ఇవాళ వంట చేద్దాం అనుకుంటున్నాను. ఇవాళైతే నేనైతే వెళ్ళట్లేదు అనమాట. నాకు అదే అంటున్నాను కదా ఫ్రెండ్స్, నా గుండె అంతా బరువెక్కిపోయింది ఈరోజు. చాలా చాలా బాధ వచ్చేసింది అసలు నిజంగానే. అసలు ఎందుకు చెయ్యాలి, ఎంత కష్టం ఆడవాళ్ళు ఎందుకు చెయ్యాలి, ఇన్ని కష్టాలు ఆడవాళ్ళకే ఎందుకు దేవుడు పెట్టాడా అనిపిస్తుంది. మనం ఎక్కడో ఒక గూటిలో చక్కగా తల్లిదండ్రి దగ్గర, అన్నదమ్ముల దగ్గర, అప్పచెల్లెల దగ్గర మంచిగా పెరుగుతాము. నచ్చిన బట్ట, నచ్చిన తిండి తిని చక్కగా అల్లారు ముద్దుగా పెరుగుతాము. పెళ్ళి అనే 2 అక్షరాలతోటి వేరే కుటుంబానికి వచ్చి లేనిపోని కష్టాలు పడాల్సినటువంటి బాధ ఆడదానికే ఎందుకు వచ్చిందా అనిపిస్తుంది నాకు. అసలు నిజంగా ఫ్రెండ్స్ ఈరోజైతే అసలు నాకు మనసంతా ఒకలాగా అయిపోయిందనమాట. అసలు ఎందుకు ఏమన్నా ఈ అత్తగారింటి వాళ్ళు మనకేమన్నా రాసి పెట్టాలా, లేకపోతే రుణమా, లేకపోతే ఏంటి, అసలు నాకేం అర్థం కావట్లేదు. అన్ని కష్టాలు పెడతారు, అన్ని మాటలు అంటారు. పోన్లే ఏదో చేస్తుంది, మనకి చేయాల్సిన పని లేదు, అయినా సరే చేసి పెడుతుంది. ఎంత కష్టం చేయాల్సిన అవసరం అమ్మాయికి లేదు, చేసి పెడుతుంది ప్రతిరోజు. అంటే ఇంట్లో ఎవరికైనా బాగాలేకపోతే వాళ్ళకి పత్యాలు పెట్టాలి, వీళ్ళు తిండి తిననంటే వాళ్ళకి నచ్చినవి వండాలి, ఇంకెంతమంది ఉంటే అంతమందికి వండాలి, పైగా చుట్టాలు వస్తే వాళ్ళకి వండాలి, అన్నీ చెయ్యాలి. ఇంకంత బండ చాకిరన్నమాట. మార్నింగ్ 5:30కి లేచిన 12, 1:30, 2 అయినా సరే పని అవ్వదన్నమాట. అంత పని చేసి ఒక్కసారి అన్నం తిని ఒక్కసారి నడుము ఆలిస్తే ఇంకా లేనిపోని తిట్లు, లేనిపోని మాటలు ఎందుకు వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఇంత కష్టం అసలు ఆడవాళ్ళు పడాలా అనిపిస్తుంది అనమాట. అంటే నేను పడుతున్నాను కాబట్టి ఆడవాళ్ళని పోల్చుకొని చెప్తున్నాను. అసలు నిజంగా కొంతమంది ఆడవాళ్ళు ఎవరో ఎక్కడో అండి కొంచెం మంచిగా లైఫ్ లీడ్ చేసేది, అది మంచి హస్బెండ్ దొరికిన వాళ్ళకి మాత్రమే అది. అసలు నిజంగా కొంతమంది ఎంత పని చేసినా పక్కన పెట్టేస్తారు. మరి ఏంటి ఆ బాధ, ఆ కష్టం ఏంటో నాకైతే అర్థం కావట్లే. ఓకే ఫ్రెండ్స్, మీరైతే నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి, అసలు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు అవసరం ఆడవాళ్ళకి అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చూడండి నాకులాగా వేడివేడిగా ఉందన్నమాట. అట్లయితే వేసేసానండి. ఇంకా చూస్తారు కదా, ఇంకా పిల్లలకి హాఫ్ అయితే చేసి ఇచ్చేస్తానమాట. వాళ్ళు తినేస్తే వాళ్ళు చర్చికి వెళ్ళిపోతారు. ఇంకా నేను బట్టలు అయితే ఉతకాలి. ఇంక ఇక్కడైతే పల్లీలు కొబ్బరి చట్నీ అయితే చేశాను. ఓకే, ఇంకా మా పిల్లలు అయితే బయలుదేరారన్నమాట. అలాగే మా చెల్లి పిల్లలు కూడా ఉన్నారు ఇందులోనే. ఇంకా వాళ్ళందరూ కూడా కలిపి ఇంక చర్చికి అయితే వెళ్తూ ఉన్నారన్నమాట. ఇంకా మా అమ్మాయి మళ్ళీ స్నాక్స్ కూడా తీసుకెళ్తుంది చర్చికి. అదిగోండి ఎల్లో కలర్ బాక్స్లో పాప్కార్న్ వేసుకుందన్నమాట. ఇంకా మా పెద్దమ్మాయి అయితే ఇంకా బయలుదేరలేదు, ఇంకా రెడీ అవుతూనే ఉంది. మన ఆడవాళ్ళ సంగతి మీకు తెలిసిందే కదండి. అద్దం దగ్గర నుంచున్నామంటే గంటలు రెడీ అవుతాం అన్నమాట. బట్ ఆ అద్దం దగ్గర నిలబడే ఛాన్స్ కూడా ఉండదండి డ్యూటీకి వెళ్తే. అసలు నిజంగా అసలు అద్దం మొహం చూసి ఎన్నో రోజులు అయ్యి ఉంటుంది అన్నమాట. నాకైతే నేను కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాను, అసలు అద్దం చూసి మొహం పౌడర్ రాసుకొని అద్దం చూసి ఇంకా అసలు ఏమీ ఉండదన్నమాట. జస్ట్
స్నానం చేయడం, శారీ కట్టేసుకోవడం, ఆ పోనీటైల్ కొంచెం ఏదో రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవడం, వెళ్ళిపోవడమే ఇంకా. కుదిరితే కొంచెం పౌడర్ మొహం మీద ఏదో సిమెంట్ కొట్టినట్టు కొట్టుకోవడం, లేదనుకుంటే బస్ హార్న్ వేస్తే పౌడర్ డబ్బా ఎత్తి బ్యాగులు వేసుకొని పరిగెత్తుకు వెళ్ళిపోవడం. ఇంక ఇలాగే ఉంటుంది. అద్దం మొహం చూసి కూడా ఎన్నో రోజులు అవుతూ ఉందన్నమాట. ఇంత బిజీ లైఫ్లో అసలు ఆడవాళ్ళని అర్థం చేసుకోకపోతే ఇంకెలాగండి. నేను అనేది నా గురించే కదండి. నేనైతే చాలామంది ఆడవాళ్ళని చూశాను. చాలా కష్టాలు పడుతూ ఉన్నారనమాట. అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళరు ఆడవాళ్ళు. అయినా సరే ఏదో ఒకటి అనడం అత్తమామలు, ఏదో ఒకటి అనడం భర్త. అంటే అత్తమామల్ని వెనకేసుకొచ్చేసి భర్త భార్యని తిట్టడం. భార్య కన్నా ఆడపడుచులే ఎక్కువ అన్నట్టు, భార్య కన్నా తల్లిదండ్రి ఎక్కువ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారనమాట. అసలు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి డబ్బులు మీకు కట్టంగా ఇచ్చి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని మీ దగ్గర అడిగించుకోవాల్సిన పని దేవుడు ఎందుకు మాకు ఇంత తలరాత, ఇంత దరిద్రం ఎందుకు రాశాడు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఓకేనండి. ఇంక మా పిల్లలు అయితే చర్చికి వెళ్ళిపోయారు. చూసారు కదా, ఇంక మా పిల్లలు ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుందన్నమాట. లేదనుకుంటే రచ్చ గొడవే ఏదో కురుక్షేత్రం జరిగినట్టు జరుగుతూ ఉంటుంది మా నలుగురు పిల్లల మధ్య. నాకైతే గొంతు అరిసి పోతూ ఉందండి. కొన్నిసార్లు తిట్టడానికి తిట్లు కూడా రావన్నమాట వీళ్ళని. ఇంక చర్చి నుంచి అయితే వచ్చేసారనమాట. ఇంక నేను లంచ్ ఈలోగా ప్రిపేర్ చేసేసాను. ఇంకా కూర్చున్నారు, అందరికీ కూడా పెడుతూ ఉన్నాను. ఇంక ఇందులోకి సైడ్ డిష్గా అయితే చూసారు కదండి, నేనైతే అప్పడాలు అయితే వేయించాను అనమాట. సో మ్యాంగో చట్నీ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్, కీప్ స్మైలింగ్.